ఆ పెద్దావిడ అడిగింది, అమ్మా మల్లెపూలు తీసుకుంటారా అని. నేను ఒక మూర అడిగాను, కానీ చివరికి 1000 రూపాయలు ఇచ్చి మల్లెపూలు కొన్నాను. ఈరోజు మల్లెపూల సాయం కథ విందాం రండి. ఆ పెద్దావిడ బస్టాండ్లో పూలు అమ్ముతున్నారు. ఎంత అని అడిగాను. మీకు తోచినంత అంది. అమ్మే అలవాటు లేని మొహమాటం ఆ మాటల్లో ప్రస్ఫుటంగా కనిపించింది. మొన్నటిదాకా మిషన్తో జాకెట్లు కుట్టేదిట. ఇప్పుడు క్యాటరాక్ట్ సమస్య వచ్చింది, ఆపరేషన్ కోసం డబ్బు కూడబెట్టాలని ఇలా వచ్చింది. కొడుకు కోడలు బాగానే చూసుకుంటారట. వాళ్ళకి భారం కాకూడదని ఇంట్లో ఉన్న మల్లెపూలు కోసుకొచ్చి ఇలా బస్టాండ్లో అమ్ముతున్నారు. ఆవిడ ఆత్మగౌరవం మల్లెపూల పరిమళంలా నన్ను తాకింది. నేను అడిగాను సరదాగా, కనిపించకపోతే ఇన్ని పూలు ఎలా కోసారు అని. ఆవిడ నవ్వి చెప్పింది, మల్లెపూలను కళ్ళతో చూడక్కర్లేదమ్మాయి, పరిమళంతో పీలుస్తాయి అన్నది. ఆ మాట నా గుండెల్లో నిలిచిపోయింది. ప్రకృతితో ఎంత చెలిమి, ఎంత నమ్మకం. నేను ఆమెకు దానం చేయలేదు. సమస్యను చూసి భయపడి పారిపోకుండా పోరాడుతున్న మనిషికి తోడు నిలబడ్డాను. నేనేంటి మల్లెపూలే సాయం చేస్తేనో, గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్స్ దెమ్సెల్వ్స్ అంటారు కదా. సాయం అనేది ఇక్కడ డబ్బు కాదు, మనసు విలువ. నేను ఆవిడ దగ్గర మల్లెపూలు కొంటే ఆవిడ నాకు దానికి మించిన జీవిత పాఠం నేర్పించారు. మీకు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఎప్పుడైనా తారసపడ్డారా? అయితే కామెంట్ చేయండి.